హైదరాబాద్ పరిధిలోని చైనా మాంజా కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందే శ్రీనివాస్ ఆధ్వర్యంలో పురాణి హవేలీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ నగరంలో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సౌత్ ఈస్ట్ జోన్, సౌత్ వెస్ట్ జోన్ల పరిధిలోని సంబంధిత SHOలతో కలిసి చైనా మాంజా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. చైనా మాంజా పక్షులకు, మనుషులకు ప్రాణాంతకంగా మారిందని అన్నారు. చైనా మాంజాలను విక్రయిస్తున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 15 లక్షల రూపాయల విలువైన 1500 చైనా మాంజా చెరుకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. रिकॉर्डिंग ला रहा हूँ रिकॉर्डिंग మస్తు అనిపిస్తుంది ప్రతి మనసుతో పాటు గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్, అందరికీ నమస్కారం. ఈరోజు మనందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే, మనకు ఈ కైట్స్ పతంగులకు సంబంధించి చైనీస్ మాంజా, ప్రొహిబిటెడ్ చైనీస్ మాంజా, ఇది ఏ రకంగా మనకు ఎన్విరాన్మెంట్ కానీ, ప్రజల యొక్క ప్రాణాలకు కానీ, పక్షులకు, పశుపక్షాదులకు ఎటువంటి హాని కలిగిస్తుందో మీ అందరికీ తెలుసు. దీనికి సంబంధించి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా మనకు ఉన్నది. ఈ చైనీస్ మాంజాని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ లో బ్యాన్ చేశారు. దీనికి పనిష్మెంట్ కూడా ఉంది. దీనివల్ల జరిగే ఇబ్బందులు ఏంటి అంటే, ముఖ్యంగా హ్యూమన్ సేఫ్టీకి చాలా ప్రమాదకరంగా ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క చైనీస్ మాంజా వల్ల ఏంటంటే, ఈ కైట్స్ ఫెస్టివల్లో పైకి ఎగిరేసినప్పుడు ఇది చాలా స్ట్రాంగ్ గా ఉండటం వల్ల వేరే కైట్స్ ని కట్ చేయడానికి అదొక సరదాగా, సంతోషం కోసము చేసుకునే పని అది. తర్వాత దీన్ని గాలిలో వదిలేసినప్పుడు అది గాలిలో వేలాడుతూ ఉంటుంది. రోడ్డుకు అడ్డంగా కానీ, పక్షులు ఎగిరేటప్పుడు వాటి రెక్కలకు తగులుకోవటం కానీ, వాటి యొక్క మెడకు తగులుకోవటం కానీ, ఇటువంటి జరిగి పక్షులకు కూడా చాలా రకంగా ఇబ్బందులు జరుగుతున్నాయి. మీకు తెలుసు, గత సంవత్సరము లంగరౌజులో జరిగినటువంటి ఒక విషాద సంఘటన, మన ఆర్మీ జవాను మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఈ యొక్క చైనీస్ మాంజా అది ఏలాడుతున్న దారము మెడకు తగిలి అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇటువంటి వాటన్నిటిని కూడా మనం అరికట్టడానికి పబ్లిక్ చాలా అప్పీల్ చేస్తున్నాము. దీన్ని ఎక్కడ కూడా చైనీస్ మాంజాని, ఈ ప్రొహిబిటెడ్ చైనీస్ మాంజా ప్లాస్టిక్ ఏదైతే ఉందో దీన్ని వాడొద్దు అని చెప్పి చెప్తున్నాం. అయినా కూడా దీన్ని అడ్డదారులలో ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కొన్ని ప్రదేశాలలో వీటిని అమ్ముతున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము ఈ మధ్య కాలంలో కంటిన్యూస్ గా రేడ్ చేయడం జరిగింది. నిన్న ఒక్కరోజే దాదాపుగా 12 మందిని అదుపులోకి తీసుకొని దాదాపుగా ఒక 1500 వరకు ఈ చైనీస్ మాంజా వీటిని మనం సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ చైనీస్ మాంజా వల్ల ఏంటి ప్రాబ్లమ్స్ అంటే, ఈ బర్డ్స్ కు, యానిమల్స్ కు ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఎన్విరాన్మెంటల్ లో కూడా దీని మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఈ చట్టాన్ని